హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే మీ ముందుకి ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఇన్స్టాలో మోస్ట్ వైరల్ అవుతున్న ఫోటో ఎడిటింగ్ అనేది అయితే బటర్ఫ్లై ఎడిటింగ్ అన్నమాట. ఓకే, ఇది మీకు గర్ల్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫొటోస్ అనేవి. ఈ ఫోటో ప్రాంప్ట్ మీకు కావాలనుకుంటే నేనైతే ఈ వీడియోలో ఇస్తున్నాను. మీరు ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకైతే ఈ ప్రాంప్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే ముందుగా అయితే జెమినీ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేసి ఇమేజెస్ అయితే ఉంది కదా క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఈ విధంగా ఫేస్ అంటే కెమెరా వైపు చూసిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫోటో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? పేస్ట్ చేసిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు యువర్ నేమ్ అనేది అయితే వస్తుంది. ఆ యువర్ నేమ్ ప్లేస్లోనైతే మీరైతే ఎవరి ఫోటో అయితే ఇస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే అక్కడనైతే ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఇక్కడ శ్యామల అని ఎడిట్ చేసిన తర్వాత రాకెట్ మీదనైతే క్లిక్ చేస్తున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వెంటనే మీకైతే ఫోటో అనేది అయితే క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. కొద్దిగా అయితే టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఈ బటర్ఫ్లై అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఓకేనా? మీకు ఇక్కడ ప్రాంప్ట్ అయితే వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇక్కడ కొంచెం వెయిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో అయితే వచ్చింది, చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ అయితే మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో మీద డబుల్ ట్యాప్ చేస్తే మాత్రం మీకైతే పైననైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.